వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 82 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ 2 ఏళ్లను దాటినా ఒక్కరు కూడా తులం బంగారం అందలేదన్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇప్పటికీ ఆశతో ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. పద్మ పల్లి లక్ష్మి పోచంపల్లి లక్ష్మి ఇతరు పార్వా శ్రీదేవి గారు అమీర్పేట తహసీల్దార్ గారికి, రెవెన్యూ అధికారులకు, మీడియా మిత్రులకు, మా అక్క చెల్లెళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని మరి పంపిణీ చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఎటువంటి ఆధారం లేని వారికి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెద్ద సహాయం అని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ భరోసా వల్ల వృద్ధులు సమాజంలో కుటుంబంలో గౌరవంతో జీవించగలరని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని అగ్రహారం వీధిలో కలెక్టర్ స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరించి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ మధ్య కాలంలో హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళారా? పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం జడేరు గ్రామంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె గ్రామంలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య వికలాంగ పింఛన్లను అందజేశారు. గత ప్రభుత్వంలో పోలిస్తే పింఛన్లు రెట్టింపు చేయడం, వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు అందించడం ఘనత కూటమి ప్రభుత్వానికి చెందిందని తెలిపారు. మొత్తం 19,66 లక్షల రూపాయల పింఛన్లను నియోజకవర్గంలో పంపిణీ చేయబడనున్నట్లు, గంగవరం మండలంలోని 3,700 లబ్ధిదారులకు 1,58 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు వెల్లడించారు. 3,000 ఉన్న పెన్షన్ ని మనము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే సంవత్సరం లోపే 4,000 రూపాయల పెన్షన్ కూడా మనం చేయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే భర్త చనిపోయిన మహిళలకు గాను 1,58,70,500 రూపాయలు మనం ఈ రోజు గంగవరం మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయబోతా ఉన్నాము. జరుగుతూ ఉంది. ఆల్రెడీ దాదాపుగా ఆల్మోస్ట్ 80% కూడా పూర్తయింది. మిగిలిన ఈవినింగ్ లోపు కూడా క్లియర్ చేసేస్తారు. అయితే మేము ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర లోపే ప్రజలకు ఏవైతే మేము హామీ ఇచ్చామో దాన్ని దాదాపుగా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాము. దాంతో పాటు ఈ రోజు కొత్త కలెక్టర్ గారు మన జిల్లాకి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో మేము గిరిజన ఎమ్మెల్యేలుగా, మా నాయకులు కానీ, మేము కానీ, ప్రజలందరం కూడా ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. జల్ జీవన్ మిషన్ కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్ విషయంలో కానీ పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయమని రీసెంట్ గా కొంచెం అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా వర్కులు కూడా టెండర్ వర్క్స్ అవి కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి. దీంతో పాటు బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎమ్మెల్యేలు పేదల సేవలో కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఆయన చేనేత మరమగ్గ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం గురించి వివరించారు. ఈ పథకం ద్వారా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు ఉచితం. రాష్ట్రంలోని 93,000 చేనేత కుటుంబాలు
11,488 మరమగ్గ కేంద్రాలు లబ్ధి పొందనున్నాయని పేర్కొన్నారు. ఒక్కో చేనేత కుటుంబానికి సంవత్సరానికి 8,640 మరమగ్గ కేంద్రాలకు 21,600 వరకు ఆదా జరుగుతుందని తెలిపారు. ₹4,000 గతంలో ఎప్పుడు లేని విధంగా జూలై నెల ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ 7,000తో మొదలైనటువంటి కార్యక్రమం 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉందనేది మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీకు తెలియదని కాదు. అదేవిధంగా ఉన్న ఈ థ్రిఫ్ట్ స్కీము ఇది కూడా నాకు అవగాహన ఉంది. ₹5 కోట్ల ఈ చేనేత సహకార సంఘాల్లో ఉన్న సభ్యులకి థ్రిఫ్ట్ స్కీమ్ కింద కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి మీకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇవి కాకుండా మన నియోజకవర్గంలో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మీకు అన్ని విషయాల్లో తోడుగా మీకు తీర్చడానికి మేము ఉంటాం. అదేవిధంగా చేనేతలకు సంబంధించి 25,000 ఇస్తామని కూడా హామీ ఇచ్చాం. అది కూడా త్వరలోనే అది అమలవుతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా కొద్ది టైం పట్టింది. ఆర్థిక వ్యవస్థ అంతా నాశనం చేసి చిన్నాభిన్నం చేసిన పరిస్థితులు 2019 నుంచి 24 వరకు ఇలా ఆ వ్యవస్థను గాడిలో పెట్టుకొని ముందుకు పోవడానికి కొంచెం సమయం తీసుకొని ఇచ్చిన హామీలన్నీ ఈ సూపర్ 6 స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు, అవన్నీ అమలు చేసుకుంటూ అదేవిధంగా సర్వనాశనం అయిపోయినట్టు ఈ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కురూపుం పాఠశాలను ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, శుభ్రత, మెను అంశాలను పరిశీలించి విద్యార్థులతో ఆప్యాయంగా సంభాషించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని శేఖర్, మండల టీడీపీ నాయకులు, సర్పంచ్ సత్యరాజు పాల్గొన్నారు. వ్యవసాయం ఏం పెడతారు నాన్న? ధాన్యంను పరిశీలనలో ధాన్యం ఏంటి? నేను ఏం భాగం ప్రతి బుధవారం ఏం పెడతారు? ఏమ్మా? బిర్యానీ, బంగాళదుంప. సోమవారం ఏం పెడతారు? సోమవారం చెక్ ఇస్తారు. మంగళవారం కర్రీ, కూర, అన్నం. బాగుంటుందా? కృష్ణా జిల్లా గుడివాడ 36వ వార్డులో ఎమ్మెల్యే వేణిగండ్ల రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును సులభతరం చేసి ప్రజల సంక్షేమానికి ప్రతిదీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, టీడీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 10 నెలల 1వ తారీఖు ముందుగానే అవును, మీకు అందరూ ముందే ఇచ్చేస్తున్నారండి. బాగానే జరుగుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. బాగుంది కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తే పని చేస్తే అలా ఉంటుంది. ఆగండి, చేద్దామండి కొంచెం అమ్మా. అన్నారా టైంకి వస్తున్నాయా? 10 నెలల. ఓకే, ఎప్పుడన్నా మిస్ అయ్యారు మధ్యలో 1 నెల ఉన్నా? 10 నెలలు మీరు ఇక్కడే ఉన్నారు అయితే? ఓకే ఓకే. లేకపోయినా కానీ మర్నాడైనా వచ్చేస్తారు, మీకు తెలుసు కదా. చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, బాగున్నారా? చేస్తాం. ఇదేనా? వెరీ గుడ్.
కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శిస్తూ 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మానాయుడు, తేజేశ్వరరావు, తిరుపతిరావు, మామిడి, క్రాంతి, కృష్ణవేణి నేతృత్వంలో శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్లో నిరసన ధర్నా నిర్వహించారు. వారు కొత్త లేబర్ కోడ్స్ అమలు ద్వారా కార్మికులను యజమాన్యుల బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని, కార్మిక చట్టాలను అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 29 కార్మిక చట్టాలను 4 కోడ్స్లలో మారుస్తున్న ఉద్యోగుల హక్కులు, భద్రత, కాంట్రాక్టర్ బాధ్యతలను తగ్గించడం, పార్లమెంట్, కోర్టు చట్టాలను తీరా పరిగణలోకి తీసుకోకపోవడం దుర్మార్గమని కఠినంగా విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. 29 కార్మిక చట్టాలు అమలు చేయాలి. కార్మికులను బానిసలుగా మార్చొద్దు. కార్మికులను బానిసలుగా మార్చొద్దు. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ రద్దు చేయాలి. కార్మిక కార్యక్రమాలు జయప్రదం చేయండి. వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు. వర్ధిల్లాలి కష్టజీవుల పోరాటాలు. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు. వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం ఇరపాడు గ్రామంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రం కొత్త భవనాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గ్రామీణ ప్రజలకు అన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు, హెల్త్ క్లినిక్ల ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, రైతు సేవా కేంద్రాలు వ్యవసాయ రంగం బలోపేతానికి ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం జెండా దిబ్బ గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసి 2.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు. బహిరంగ సభలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజధాని సమస్య, యువతకు ఉద్యోగాల కొరత, అభివృద్ధి నెరవేర్పు లోపాలను గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో అమరావతిని రాజధానిగా ఆమోదించినట్లు, 14,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు, ప్రతి నెల పెన్షన్లు సరఫరా చేస్తామన్నారు. దీనికైన ఖర్చు 1,400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి డబ్బు కట్టింది. మీరు టికెట్కి డబ్బు కట్టలేదు కాబట్టి మీ టికెట్ డబ్బులు వాళ్ళు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ హామీ కాబట్టి ప్రభుత్వం మీరు ఇవ్వాలి అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 5 కోట్ల ప్రయాణం చెప్పాం. తల్లికి వందనం అంటే పుట్టిన బిడ్డకి రూపాయలు పేద వర్గాల ప్రజలకి పెన్షన్ల రూపకంగా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద మొత్తం గతంలో ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ సూపర్ 6లో భాగం ఎన్టీఆర్ 84 లక్షల టన్నుల చెత్త ఈ రాష్ట్రంలో వదిలిపెట్టిపోయారు. ఇవాళ మొదలుపెట్టాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం కలరాయనగూడెంలో సర్పంచ్
చల్లకుళ్ల రవిబాబు పదవీకాల ముగింపు సందర్భంగా ఘన సన్మాన సభ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సర్పంచ్ రవిబాబు తన పదవీకాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు వివరిస్తూ గ్రామస్తులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలు ఆయన సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి సహకరించనున్నారని ఆకాంక్షించారు. అందరికీ కూడా ప్రజలందరికీ అలాగే వార్డు మెంబర్లందరికీ కూడా నా కార్యక్రమాలను తెలియజేస్తున్నాము. మరి 5 సంవత్సరాల్లో మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, ప్రభుత్వంలో ఉన్న మన జగనన్న కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ కానీ అందరూ అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ సహకారంతో మనం సాధ్యమైనంత వరకు మన శక్తి మించే ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గ్రామంలో. అలాగే పెన్షన్లు కానీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందడంలో మన వంతు పాత్ర మనం అందరూ సహకారంతో చాలా గొప్పగా చేయగలిగాం. గత 5 సంవత్సరాల్లో సుమారుగా సంక్షేమ పథకాలు కానీ ఈ ఎన్ఆర్జీఎస్ పథకం కానీ అన్ని కూడా సుమారుగా మన గ్రామానికి 25 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వచ్చే విధంగా మనం చేయగలిగాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే సుమారుగా ఒక 70 లక్షల రూపాయలు డ్రైనేజ్ వర్క్ చేసాం, డ్రైన్స్. అలాగే 60 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసాం. గత 2022-23లో మనం గవర్నమెంట్ నుంచి బిల్లులు పెట్టకుండానే సుమారు 20 లక్షల రూపాయలు గ్రావెల్ రోడ్లు వేయించాం 2021-22లో. అలాగే రీసెంట్గా కూడా గత 6 నెలల క్రితం కూడా 10 లక్షల రూపాయల గ్రావెల్ రోడ్లు నుంచి డెవలప్మెంట్ వర్క్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణలతో కలిసి చిర్రికూరపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేసి ఉపాధి హామీ పథకం పనుల భూమి పూజ, 48 లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంకు ప్రారంభోత్సవం, సైడు కాలువలు, సీసీ రోడ్లు ప్రారంభించారు. డోర్ టు డోర్ గార్బేజీ కలెక్షన్లు, తడి పొడి చెత్త వేరు చేయడం వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మళ్ళీ ఈ డబ్బులన్నీ ఇస్తున్నాడు. ఈరోజు పెన్షన్ నెలకి 2,700 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నాం. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నాం. ఇంతేకాదు ఎక్కడైతే రైతుకు కష్టం ఉందంటే మొన్న బర్లీ పోగాకుంటే వాళ్ళకి 252 కోట్లు పెట్టుకున్నారు. ఉల్లిపాయ రైతులకు ఇబ్బంది పడి ఉల్లి పారబోసుకున్నారంటే వాళ్ళ దగ్గర కూడా ఉల్లిపాయలు కొన్నారు. ఇలాగా ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ రైతులు అండగా వచ్చేసిన ప్రభుత్వంగా మన ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ రోజున 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఆడపడుతుకి ఇచ్చారు. సంవత్సరానికి 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ కూడా 2,400 రూపాయలు కూడా ఇప్పుడు బడ్జెట్ అని చెప్తే రాష్ట్రానికి పన్నుల్లో వచ్చే దానిలో 99 సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా పౌల్ట్రీ కంపెనీలు వ్యాపారులకు ఇచ్చే మార్జిన్లను భారీగా తగ్గించి పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు పెరిగి లాభాలు లేక చికెన్ సెంటర్లు యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేయడం సాధ్యం కావడం లేదని వారు స్పష్టం చేశారు. పౌల్ట్రీ యాజమాన్యులు వ్యాపారుల శ్రమను దోచుకుంటూ అన్యాయమైన నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. తగ్గించిన మార్జిన్లను వెంటనే పునరుద్ధరించి వ్యాపారులకు న్యాయం చేసే వరకు మా నిరసన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఉప అధ్యక్షుడు ఇమాం హుస్సేన్, తిరుపతి కార్యదర్శులు రాజు, ముస్తఫా, మాజీ అధ్యక్షులు శేఖర్, జహీర్, సభ్యులు బాలకృష్ణ, గౌస్, నాగారాజు, రఫీ, షాదుల్లా, సత్తయ్య, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు. ఎంత మోసపడుతున్నామంటే చెప్పలేని మోస. ఎందుకంటే మాకు గడపలేని వ్యవస్థకు మాకు ఈ రోజు 30 రూపాయలు ఇచ్చే మార్జిన్లో ఇంత తగ్గించుకుంటూ వస్తే మేము పెళ్ళిళ్ళ ఆడలకు ప్రజలకేం మేలు చేసాము.
ప్రతి ధర్నా అసోసియేషన్ వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో ధర్నాకు దిగారు. దానికి మద్దతుగా మా గజ్వేల్ పెన్యాపూర్ యూనియన్ తరఫున కూడా ఇక్కడికి మేము ధర్నాకు దిగడం జరిగింది. అక్కడికి హైదరాబాద్ కూడా పోతాం. ఇది మా షాపులు అన్నీ స్వచ్ఛందంగా పనిచేసినాము. మాకు పోలీస్ అధికారులు కూడా మద్దతు ఇచ్చి మీకు మేము అండగా ఉంటామని కూడా మాకు మద్దతు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాకు రేట్లు తగ్గించి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం 350 పైన ఉండే విధంగా పెంచుకోవడం జరుగుతుంది. ఈ రోజు కూడా 350 రూపాయలు ఉండే మేము ధర్నాకు దిగుదామంటే రేటు తగ్గించారు. లేకపోతే ఇలా 450 రూపాయలు 400 రూపాయలు చికెన్ ఉండేది. ఈరోజు తగ్గనీకు కారణం కూడా మా వ్యవస్థనే. మా చిన్న చిన్న షాపు వాళ్ళే ఇవాళ రేటు ఇక్కడికి చేసినటువంటి పత్రికా విలేకరుల సోదరులు మరియు మా సహోదరులకు కుటుంబ సంఘ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇవ్వలేకపోతున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మా ఇళ్ళను కూడా గడపలేకపోతున్నాం. కారణంగా మేము ఈరోజు బంద్ పాటిస్తూ సరైన విధంగా మార్జిన్ కల్పిస్తూ అదేవిధంగా సహకరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలన్నీ అవాస్తవం అన్నారు. హరీష్ రావు స్క్రిప్ట్ చదివి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య నిజ సత్యానికి ప్రతిఫలంగా సవాలు స్వీకరిస్తానని, స్థానిక సమస్యలను తడిపట్టలతో పరిశీలించి అవినీతిని బయట పెడతానని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నీకు 2 లక్షల జీతం వస్తే ఈరోజు 4,000, 5,000, 10,000 కోట్ల కేసులు కదా. మరి అందరూ కూడా 2 లక్షల 3 లక్షల జీతం ఉన్న అందరూ కూడా ఎక్కడ కూడా మన దగ్గర కనీసం ఇల్లు కలవలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా. వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా సలహాలు సూచనలు బాగుంటుంది కదా. అమీన్పూర్ చెప్తే ఎంత ఘోరం అంటే ఈ నీతి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. కూడా లేబర్తో చక్రపూడి కాలనీలో లేబర్లు అవుతుంటే ఎక్కడ రోజులు పెట్టించినవా? బిల్లులతో ముమ్ముకు అయిపోయి కోట్ల రూపాయలు తీసుకొని పార్కు జాగాలు, రోడ్లు కబ్జా చేసుకుంటా, ఇష్టానుసారంగా నడుపుకుంటా, అడ్డం పొడుగు మాట్లాడుకుంటా, ఆధారాలు దుబ్బేయకుండా ఇష్టానుసారం చేస్తుంటే మాటలు మాట్లాడి పారిపోయిన. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కడతాల్ మండలంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని గానుగమర్ల తాండా, కానుగుబావి తాండాలోని ఇండ్ల గృహప్రవేశం నిర్వహించారు. లబ్ధిదారులతో కలిసి కొబ్బరికాయలు విరిసిరి రిబ్బన్ కట్ చేసిన ఆయన ఇండ్ల కళ్లల్లో సంతోషం చూడటం తెలంగాణ ప్రజాప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయి 100కు పైగా పూర్తయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 6-7 నెలల్లో ఇల్లు కూడా వాళ్ళు కట్టుకున్నారు. చాలా సంతోషం. మరి దంపతులకు మంచిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, గతంలో మరి ఇల్లు లేక ఇబ్బంది పడ్డటువంటి కుటుంబం ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత మంచిగా కట్టుకున్నారు, సంతోషపడతా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఆ ముఖంలో ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడే అడుగుతున్నారు, ఆమె కూడా కావాలి ఇల్లు, నాకు కూడా ఇబ్బంది ఉంది అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఈ ఏప్రిల్ మే నెలలో మళ్ళీ ఇండ్లు శాంక్షన్ చేస్తామన్నారు మరొకసారి. మరి దాంట్లో తప్పనిసరిగా ఎవరికైతే రాలేదో శాంతి అటువంటి వాళ్ళకి. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రం వాగ్దేవి విద్యానికేతన్ హైస్కూలులో కోడింగ్ మరియు రోబోటిక్స్ ఎక్స్పో నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన రోబోటిక్ నమూనాలను తానూర్ ఎస్ఐ షేక్ జుబేర్ పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. గ్రామీణ విద్యార్థులు ఆధునిక సాంకేతికతలో నైపుణ్యం పొందడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అరవింద్ రెడ్డి, ప్రిన్సిపాల్ కిరణ్మయి, డైరెక్టర్ అవినాష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మ్యూజిక్
What is the basic application? Field work test. So you work. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతక్విట మండలంలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ విస్తృతంగా పర్యటించారు. సురవరం మాహ్నాకురిటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి చేరవేసి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పంపిణీ చేశారు. ఆయన దేశంలోనే మొట్టమొదటి వృద్ధాప్య వితంతు పెన్షన్ విధానాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టిందని, అత్యధిక పెన్షన్లను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు. అనంతరం సురవరం గ్రామంలో అన్నమయ్య తల్లి కళ్యాణ మండపంలో ఉచిత విద్యుత్ పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి వస్త్రాన్ని తయారు చేస్తున్న మన వ్యవసాయ పరిస్థితి ఇవన్నీ కూడా అంటే సంఘంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న మాట్లాడతారు కానీ మనము తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కూడా అదే కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఆకులు విడిచిపెట్టి వస్త్రం అనేది వచ్చిందంటే ఈ భూమి మీద ఈ నేతలు ఈ దేవాలయాలు ఏదైనా వచ్చింది పట్టుకుంటున్నాం. అయితే వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మరి వారే చెప్పారు. ఇప్పుడు చాలా మంది నేతలను ఏ ఊర్లో కూడా ఆ కుటుంబాన్ని మనవి చేస్తూ అటువంటి నేతల జీవితం దొరకడం ఉంది. వాళ్ళ జీవితాలు ముందుకెళ్ళలేదు, వాళ్ళ పేదలు కూడా ఉన్నారని కలిసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది, పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.